హాయ్ ఫ్రెండ్స్ మేము దీనికి 500 లోడ్లు తోలిపించి మామిడి చెట్టు పెడితే ఇప్పుడు అన్నాక స్వీట్ కాను అని చేద్దామని గింజలు నాటే కొనికి ఇదేమి ఉద్దారకం కాలే. గింజలు 2000 రూపాయలు కేజీ. అర్ధ ఎకరా ఇది, అర్ధ ఎకరాకి వచ్చి 2 కేజీలు గింజలమ్మ పట్టా నాటిమే. ఏమి వ్యవసాయంలో ఏమి గిట్టుబాటు అయితే ఉండలేదు, లాస్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పంట అంతా అట్లా అయిపోయా. ఎరువులు వేసినాయి, సెల్పెంట్లు వేసినాయి, ఏమి చేసినా ఇది అదేమో కొత్తకి మొన్న డెవలప్ కాలేదు. పోసా పులుగు క్లీన్గా తినేది, పుల్లగా కంట్రోల్ కాలేదు. ఇప్పుడు ఇచ్చే మందుల్లో అంతా లోకల్ మందులు ఇచ్చి మా రైతుల్ని మందులలో ముంచేస్తూ ఉన్నారు. మమ్మల్ని ఎక్కడా లేకుండా చేస్తూ ఉన్నారు. మంచి మందులే లేదు. ఇప్పటికి 5000 రూపాయల మందులు కొట్టాను. ఏం చేసినా పుల్లకి సాయలేదు, పంట ఉద్దారకం కాలేదు. ఏడ చూసినా ఇట్లా పంట అయిపోయింది. ఈ ఎముక అయింది. మా బతుకు మేము ఎట్లా గబెట్టేది? ఈ వాతావరణానికి ఏమో చెట్టు కాలేదు. ఈ కొత్త మందుతో లేదానికి చెట్టు కాలేదు. ఏం రాసేదని ఇప్పుడు కోసేసి అంతా గుడ్ల కన్నా వేసేసి ఈ మామిడి చెట్లకంతా గుత్తలు నీళ్ళు నాటేసి ఒక 8 చెట్లు పడినాయి. ఆ గుత్తలు నాటేసి మళ్ళీ అన్నాక రోడ్డు వేసి అన్నాక గొర్రెరు తోలి అన్నాక ఇంకేమన్నా పంట చేస్తామని అనుకొని ఉన్నాను. ఏం చేసేకి దిక్కుంచలేదు నయాలో. చూడి ఏడో మెడ్జెట్టు ఉంది. దీనికి ఉండే సారము ఈ ముగ్దాని కర్రలకి ఏమో రోగం వచ్చింది. చూడి ఒక చెట్టు పడింది, ఏమి కాటకాహింది. చెట్టు చూడు ఎంత బాగా డెవలప్గా ఉంది. ఈ ముగ్దాని కర్రలకి ఏమొచ్చే రోగము. ఎట్లన్నా మా రైతు గురించి మీరు ఆలోచన చేసి మాకు దయవల్ల మీ దయవల్ల మాకు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని, మేము రైతులు చూడు ఎంత నష్టపడిపోతూ ఉన్నాము. మీ దయవల్ల మాకే ఒక లైక్ కొట్టి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పరిస్థితి ఇట్లుంది, మా వ్యవసాయాలు ఇట్లుంది.